పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎవరూ భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా కల్పించారు. పట్టణంలోని కులిపుర కాలనీకి చెందిన తోట లింగనకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన 60,000 రూపాయల చుక్కలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, భండారి సతీష్, సోమ ప్రశాంత్, ఫైజుల్లా, కీజర్ పాషా, కృష్ణారెడ్డి, రామరెడ్డి, అఫ్రోజ్ తదితరులు ఉన్నారు. ఈరోజు తోట లింగన్న గారు వారికి అనారోగ్యం గురైన సందర్భంగా చాలా సంతోషం. వాళ్ళు కోలుకొని మళ్ళీ ఇప్పుడు మామూలుగా ఆరోగ్యంగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. అలాగే తోట లింగన్న గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వారు అప్లికేషన్ పెట్టుకుంటే వారికి 60,000 రూపాయల సహాయము ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పంపించడం జరిగింది. ఇప్పుడు కంది శ్రీనివాసరెడ్డి మా క్యాంపు కార్యాలయంలో వారి దరఖాస్తు మొత్తం అన్ని డాక్యుమెంట్లు కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా ఇవ్వడం, వారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే, కానీ అనారోగ్యం కారణంగా వాళ్ళ అబ్బాయి కోఆర్డినేషన్ చేసి డాక్యుమెంట్లన్నీ అందజేయడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 60,000 రూపాయలు చెక్కుని వారికి అందించడం జరిగింది. మా ప్రజాపాలన అంటే అందరు లబ్ధిదారుల్ని ఒకచోటికి పిలిచి ఇవ్వడం అని కాకుండా వారి ఇంటికే వచ్చి, మీ గడప దగ్గరికే వచ్చి చెక్కుని అందజేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే ప్రజాపాలన. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎవరైనా కానీ కష్టాలలో ఉన్నవాళ్ళు, ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు, లేదా ఆర్థిక సమస్యలు ఉన్నా లేకున్నా మీ వైద్య సదుపాయాల నిమిత్తం నిరంతరం కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మనం తప్పకుండా దరఖాస్తు చేసుకోవచ్చు, సహాయం పొందవచ్చు. మన పౌరులుగా మన హక్కు. చాలా సంతోషంగా ఉంది. మా కాంగ్రెస్ పార్టీ తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున తోట లింగన్న గారు వారు ఆయురారోగ్యాలతో ఉండాలని, వారు వారి కుటుంబం సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ మీద మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు, గరీబ్ ప్రజలందరూ కూడా ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం.